రాకడ పర్యంతము వరకు ఆశీర్వాదకరముగా దీవించునుగాడు కాక. ఆమెన్. ఆమెన్. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. మీకు 2026 కదా ఈ సంవత్సరం. ఆమేన్. వెరీ గుడ్. ఈ సంవత్సరానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందంటారా? మందిరం కడతారు అంతే. ఉన్నది. ఏప్రిల్. ఒకటి. ఇంకా వరల్డ్ వార్ అయ్యా వరల్డ్ వార్ ప్రారంభమవచ్చేమండి. చక్కని మాట అన్నారు. ప్రారంభం అవ్వచ్చేమో తలంపు. ఇప్పుడు మీకు ఈ 2026 ప్రాముఖ్యతను, విశేషతను మీ ముందు నేను ఉంచుతాను. హీబ్రీయులు లేక ఇజ్రాయేలు ప్రజల విశ్వాసాన్ని, ఈ సంవత్సరము యొక్క ప్రాముఖ్యతను, స్వయముగా హీబ్రూ భాషను మీలో ఎవరెవరికి తెలుసు హీబ్రూ భాష? అమ్మా తెలియదండి. తెలీదా? ఇప్పుడు నా అక్షరాలు మీకు కనపడతాయా? కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? ఇది హీబ్రూ లాంగ్వేజ్. నాకు కొంత దీని మీద ఎందుకంటే పరిజ్ఞానము ఉండాలి కనుక నేను కొంత నేర్చుకున్నాను. ఇది చాలా మీలో కొందరికి, నోట్ దిస్ పాయింట్, అందరికీ కాదు, మీలో ప్రభువు చిత్తమైతే, నాట్ కన్ఫర్మ్, ప్రభువు చిత్తమైతే కొందరికి మాత్రము పరవశించు దినం, సంవత్సరం. ఇందులో నేను మీకు చెప్పబోయే అంశమును కొద్దిగా భయం కలగచ్చు, బాధ కలగచ్చు, పరిపూర్ణ ఉత్సాహముతో నింపబడవచ్చు. కానీ నేను అనేక సార్లు మీ ముందు ఉంచిన అనేక సంభవాలు జరగడాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఇది జరుగుద్ది అని 3 నెలల ముందే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాక 3 నుంచి 6 నెలల్లో అది ఇజ్రాయేలులోను లోకములోను జరగటాన్ని అనేకులు, అనేక సంఘాలు కూడా గుర్తిస్తూనే ఉన్నాయి. అది మనది కాదు, ఆయన తన ప్రియులకి ఇచ్చేది. ఇప్పుడు ఈ 2026వ సంవత్సరము యొక్క ఇశ్రాయేలు ప్రాముఖ్యత ఏమిటి, ఏమై ఉండవచ్చు, చాలా ఆధారాలు కాదు, ఇక్కడ దేవుడు నా హృదయ తలంపులోనికి, మరలా చెప్తున్నా, దేవుడు నా హృదయ తలంపులోనికి తెలిపిన అంశము మీ ముందు ఒకటి ఉంచుతాను. చాలా ఉన్నాయి, కానీ మీరు పరిశోధన చెయ్యండి. ఈ సంవత్సరము జరిగింది, జరుగుతున్నది, పరిస్థితులు, అల్లకల్లోలాలు, అలాగే ఆధారాలు కాదు కానీ సాదృశ్యాలను ఉంచుతాను. నోట్ దిస్ పాయింట్. ఆధారం అని అనలేను. దేవుడు నాకిచ్చిన మనస్సును బట్టి నేను తవ్వాను. మీరు ఆత్మీయులే కదా, మీరు తవ్వాలి. దానిని వెతికి గమనించినప్పుడే దీనిలో ఉన్న ఆనందము, పరిపూర్ణతలో నడుచువారు పొందుకుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళు పాటికి ఉంటారు. ఎందుకంటే అయ్యా అన్మ్యూట్ చేసుకోండి, స్తుతించండి అంటేనే అంతంత మాత్రంగా ఆ పోనీలే పిల్లలు నిద్రపోతున్నారు, ఆ పోనీలే అనుకునేవారు హృదయములో ధ్యానిస్తున్నాం. దైవ సేవకుడు
దైవజనులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. ఎంతమంది చెప్పినా నీ పాటికి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి వారిలో చాలా మంది లేరు గనక నేను ఆనందిస్తూ మీకు ఈ విషయాన్ని పంచుతున్నాను. చాలా జాగ్రత్తగా హీబ్రూ భాషలో కొంత పరిజ్ఞానం దేవుడు నాకు ఇచ్చినందున దాని నుంచి కొన్ని హీబ్రూ నుంచి గ్రీకుకి కొన్ని వేరియేషన్స్ కనపడతాయి. కొన్ని గ్రీకు నుంచి ఇంగ్లీష్ లాటిన్కి కొంత వేరియేషన్స్, ఇక లోకల్ లాంగ్వేజ్లో అనేక వ్యత్యాసాలు కనపడతాయి. మనము లోకల్ని చూడకూడదు, హీబ్రూని బేస్ చేయాలి, లేదా కొంతలో కొంత ఇంగ్లీష్ని బేస్ చేయాలి. పదాల కూర్పులో వ్యత్యాసం ఉంది. చిన్న ఎగ్జాంపుల్, రెయిన్బో హీబ్రూ భాషలో అయితే దానికి పెట్టబడిన పేరు విబ్. చెప్పండి, చెప్పాను కదా ఒకసారి, విప్రో అవును. విబ్యోర్. విప్- ఇది హీబ్రూ భాష. దివ్య క్రోమ్. విబ్యోర్, VIBGYOR, విబ్యోర్. కానీ అది తెలుగు బైబిల్లో ఏమని ఉంటుంది? ఇంద్రధనుస్సు. రెయిన్బో, ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు అని ఉంటుంది. అవునా? అవును. ఇప్పుడు ఇంద్రధనస్సు అంటే దాన్ని విడమర్చండి, ఇంద్రుడు ప్లస్ ధనస్సు. ధనస్సు. ఉన్నాడా? లేదు. ఇంద్రుడే లేడు కదా, అంటే రాసిన వాడు ట్రాన్స్లేషన్ మిస్టేక్ అది. అలాగే పరమగీతాల్లో కృష్ణపక్షములు అని ఉంటుంది. కృష్ణపక్షములు అన్నప్పుడు కృష్ణుడే కనబడ్డన్నప్పుడు కృష్ణపక్షం ఆడిది. ఇదిగో ఒక ఆయన అన్నాడు, మా కృష్ణుడు మీ బైబిల్లో ఉన్నాడండి, చూపమంటారా? నాకు చెప్పారు ఒక పాస్టర్ గారే అన్నాడు. నేను దానికి సమాధానం ఇచ్చా. అలాగే ఇది కన్ఫాము అని నేను అన్నను, నేను శోధించాను, పరిశోధించాను. మీరు కూడా మీ దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ 2026 ప్రాముఖ్యతను తెలుసుకోండి. ఒకవేళ ఆయన చిత్తమై ఆయన వచ్చు గడియ అయితే ఆ గడియ ఎంత త్వరగా ఉందోనని గ్రహించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని, హల్లెలూయా. ప్రార్థన చేయలేదు కదా, చేస్తాం. చేయలేదు. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాడిని నన్ను నీ శిలువ చాటున మరుగు చేసి నీ నిగూఢ భావములను మా అందరికీ అందించు. నోటిని బోరగా చేసుకో. ముఖ్యంగా విని గ్రహించు మనస్సుని మా అందరికి అనుగ్రహించి నీ రాకడకు సిద్ధపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియ దైవ జనమా, ఇస్రాయేలు జనము ఈ 2026 సంవత్సరాన్ని దేవుని సంవత్సరం అని పిలుస్తారు. బ్రదర్ ఒక్క నిమిషము. చెప్పండి. ఈడ మన తెలుగు ట్రాన్స్లేషన్ దానిలో ఆయన చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఇంతకుముందు మద్రాసులో రాష్ట్రంలో ఉండేది, తర్వాత మనకు కలిపారు అది. సుబ్బరాయ శర్మను ఏదో ఉంది, ఆయన బ్రాహ్మిన్ అన్నమాట. ఆయన క్రిస్టియానిటీ తీసుకొని దీంట్లోకి వచ్చాడు. అందువల్ల నేను అందువల్ల కూడా ఆ మాట విన్నాను. ఆ పదాలు రాశారు. Yes, మంచి మాట. అది అందువల్ల వచ్చింది. లేకపోతే అసలు అవును. యాక్చువల్ గా ఇంద్రధనుసు కాదు అది, దాన్ని ఒరిజినల్ వరద గుడి అంటారు. ధనుస్సు అని మాత్రమే ఉండాలి. ఆ, వరద గుడి అసలు మామూలు మన భాషలో అయితే వరద గుడి అంటారు దాన్ని. ఏంటిది అది? వరద గుడి. మామూలుగా రైతులు ఒరే వరద వరద గుడి, గుడి, వరదతో వరద కూడిన గుడి. గుడి. ఓకే, ఓకే. వరద గుడి అనే పదం వాడతారు గ్రామాలలో. మ్మ్. అంటే ఆయన బ్రాహ్మణ్ కదా, కొంచెం స్వచ్ఛమైన ట్రాన్స్లేషన్ చేయాలనుకొని ఆయన ఆ పదం పెట్టాడు. పెట్టాడు. ఇది మనుష్యుడు లోకల్ లాంగ్వేజ్ యొక్క పరిమాణమే తప్ప అవును, కృష్ణుడు లేడు, ఇంద్రుడు లేడు. యాక్చువల్ గా ఆయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినోడు.
ఉమ్, ఇక్కడ ఒక ఆఫీసర్గా కర్ణాటక అప్పుడు అంతా సంస్థానాలు ఉండేవి కదా, ఉమ్, దానిలో పనిచేశాడు. ఈ మిషనరీస్ వచ్చి అప్పుడప్పుడే బైబిల్ ట్రాన్స్లేషన్స్ జరుగుతా ఉన్న క్రమంలో ఇట్లా ఆయన్ని కూడా ఒక కమిటీలో సభ్యునిగా పెట్టారు. అప్పుడు ఆయన ఈ పదాలు పెట్టాడు అనమాట. పెట్టాడు. తర్వాత కొన్ని బైబిల్లో అది మార్పు చెందింది. ఉమ్, ఓకే, ఓకే. తర్వాత ఆ, ట్రాన్స్లేషన్ ని దిద్దుకోవడానికి ప్రయాసపడి ఆ, ఉంటాడు. అంటే దీనిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం, తెలంగాణ, ఇప్పుడు చిత్తూరు, మన కోస్టలు, తెలంగాణ, ఇట్లాంటి పదాల్లో కొన్ని పదాలను తీసుకున్నారు. అందుకని ఆయన చిత్తూరు జిల్లాకి సంబంధించినోడు కాబట్టి నున్నూరు అని ఉంటది. ఉమ్, చిత్తూరు జిల్లా నూరు, ఈ ఏరియాలో 15 అంటారు, మనం 15 అంటాము, 15. అవును, 15 అంటారు. ఇప్పుడు మన అవును. వసంత్ కుమార్ గారే 15 అంటారు. అవును, ఆ 15 ఏంటి అని మనకు అర్థం కాదు, 15 అన్నమాట. అట్లా నున్నూరు అనే కొన్ని పదాలు ఉంటాయి చూసారా బైబిల్లో, మనకు అర్థం కావు. అప్పుడు మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసుకుంటే తెలుస్తూ ఉంటది. అవును, థ్యాంక్ చక్కగా యూ. చెప్పారు. అది ఆ ఇంగ్లీషులో దానిని తెలుగు తర్జుమాలో ఈ వ్యత్యాసాలను అయ్యగారు చెప్పినట్లుగా మనం గమనించగలం. ఇప్పుడు ప్రియ దైవజనమ, మన వాక్యములోనికి వెళితే ఈ 2026వ సంవత్సరము దేవుని సంవత్సరము అని ఇస్రాయేలు బలంగా నమ్ముతారు. ఏమిటి ఈ అంకెలు కూడా దేవుని సంవత్సరాన్ని చూపుతున్నాయి. దేవుని నామము అన్నప్పుడు వారు యాహ్వే అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తారు? యావే. యావే కాదు, యాహ్వే. ఆ, దాని అసలు మీనింగ్ YHWH, యహ్వే అని పిలుస్తారు. యహ్వే. మనలో కొంతమంది యావే అనేవాళ్ళు, దీర్ఘాలు తీసేవాళ్ళు. ఇప్పుడు అయ్యగారు చెప్పలా, ఆ విధంగా కొన్ని నుడికాల అదుగు అది YHWH. మీకు ఇంకొక విషయం కూడా ఉంచుతాను. ఖురాన్ ఎటువైపు రాస్తారు అంకెలని? తిరగేసి అని పిలుస్తాం. వెరీ గుడ్. మరి హీబ్రూ బైబుల్ ఎటు రాస్తారు? అది లేదు, అది కూడా అది కూడా అంతే. ఈ ఇటు ఉర్దూ, నుంచే అరబిక్, ఇటు ఉంటుంది. ఉర్దూ, అరబిక్, ఈ పార్సీ, హిబ్రూ, ఇవన్నీ కూడా కుడి నుంచి ఎడంకి వస్తుంటాయి. ఎడంకి వస్తే ఇప్పుడు మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వినపడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి, మొదట ఇది 2 ఇక్కడ రాశాను, 2 తర్వాత 10, 10 + 2 నుంచి 10 పైకెత్తండి. + 2 2 + 10గా కనపడుద్ది వాళ్ళకి. 10 + 2 12 కదా. మనం ఇటు నుంచి అటు చదువుతాం. కానీ ఇది అటు ఎందుకు నుంచి ఇటు. మీకు వివరించాల్సి వచ్చింది అంటే, వాళ్ళు మొదట 2ని తీసుకుంటారు. ఇక్కడ మీకు కనపడుతుందా, ఉల్టాగా ఉందో మరి నాకు తెలియదు. ఇదిగో పైకెత్తండి. పైకి పెట్టండి. ఆ మీ దగ్గర పెట్టు, అప్పుడు ఆపుతుంది. 2 + అటు పక్కది 2, ఇది 10. ఇలా ఇలా ఉల్టాగా వాళ్ళది కూడా ఉంటుంది. హీబ్రూ బైబిల్ని వాళ్ళు ఇటు నుంచి మనవలే కాదు, అటు నుంచి చదువుతారు. ఇంకొక విషయం బ్రదర్, అచ్చులు చెప్పండి. హల్లులు ఉంటాయి మనకి, వాళ్ళకి అచ్చులు ఉండవు, హల్లులే ఉంటాయి. హల్లులే ఉంటాయి. మొత్తం 21 అవును. 21 ఉంటాయి. 22 కొన్ని ఉంటాయి. మన్నించండి. 22. 22 ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి తాత, ముత్తాత, జేజి, నాయనమ్మ, అమ్మమ్మ ఉంటది పదాలు. వాళ్ళకి అమ్మమ్మ, నాయనమ్మ ఈ పదాలు ఉండవు. అందరినీ అమ్మ అంటారు, తాతను కూడా నానే అంటారు, తండ్రి అంటారు. అని పేరు. వాళ్ళకి ట్రాన్స్లేషన్స్ లో అవి పదాలు లేవు కొన్ని, అందుకని వాళ్ళు అయ్యే మక్కి దించేశారు అనమాట. చక్కగా చెప్పారు.
ఇవి శ్యాంబాబు గారు కొంత పరిజ్ఞానము ఎరిగిన వారు గనక మనకి ఇంకొంచెం విపులంగా అర్థానికి ఈ వాక్యానికి కలిగిన ప్రాముఖ్యతను పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మరొక అంశాన్ని చూసారా? ఇశ్రాయేలీయులు కొద్ది నెలల ముందు ఒక పండగను జరిపారు. పేపర్లు, టీవీలు, విశ్వాసులు అందరూ ప్రకటించారు. ఆ పండగ ఆ బోరల పండగ. అది కూడా ఎక్కడెక్కారు చూసారా? ప్రాకారములను ఎక్కి బోరల పండగ స్థాపించారు. ఇప్పుడు ఏమిటి ఈ పండగకు ప్రాముఖ్యత అనేది తెలుసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు నూతన సంవత్సరము మనము ఎలాగు రెండుగా చూస్తున్నామో వారికి కూడా 2 నూతన సంవత్సరాలు కనపడుతున్నాయి. ఒకటి హీబ్రూ క్యాలెండర్. ఏంటిది? హెబ్రూ క్యాలెండర్. ఈ హీబ్రూ క్యాలెండర్ ప్రకారము వారి నూతన బైబిల్ పరంగా హీబ్రూ క్యాలెండరు ప్రారంభపు మొదటి నెల ఎప్పుడో తెలుసా? మార్చి. మనకు మార్చి నెల. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు. హల్లెలూయా. అలాగే మార్చి ఇప్పుడు మళ్ళా చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనకు కూడా 2 సంవత్సరాదులు జరుపుతాం. ఒకటి సర్వలోకానికి చెందిన ఒకటి జనవరి 1 మొన్న గడిచిపోయింది, అవునా? రెండోది కూడా ఉంది మనకి, కొత్త సంవత్సరం మన రాష్ట్రానికి ఉగాది. అదే విధంగా ఇజ్రాయేలు ప్రజలు 2 సంవత్సర దినాలని చూస్తారు. ఈ 2 సంవత్సర దినాలు ఏమై ఉండవచ్చు అని నీవు ఆలోచన చేస్తే, మొదటిది హీబ్రూ క్యాలెండర్ను బట్టి, అనగా బైబిలును బేసు చేసిన క్యాలెండరు. అది ఈ బైబిలులో హీబ్రూ క్యాలెండర్ అన్నారు. ఇది మనకు మార్చి 15 అయితే వాళ్ళకి మొదటి రోజు, జనవరి 1. మొదటి సంవత్సరపు దినము. మనకది మార్చి 15 నుండి ఏప్రిల్ 14. ఇది హీబ్రూ క్యాలెండర్. వాళ్ళు ఇంకొక క్యాలెండర్ను కూడా నడిపిస్తారు. అది లోకం నిమిత్తము. అది నా పదము తిరుగుతుందో లేదో, గ్రెగేరియన్ అంటారు దాన్ని. గ్రెగోరియన్ అంట. గ్రెగోరియన్ క్యాలెండరు ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుద్ది అంటే, అక్టోబరు 15 నుండి నవంబర్ 14 వరకు. ఇశ్రాయేలీయులు, మీరు పేపర్లు, టీవీలు చూసుంటారు, న్యూస్ కూడా చూసుంటారు. ఒకవేళ చూడకపోతే నేను మీకు అది గ్రూప్లో పెట్టడానికి ప్రయాసపడతాను. ఏమిటి అది నీవు ఆలోచన చూస్తే, ప్రాకారముల మీద వారు బోరలు ఊదుతూ చేస్తూ పండగ. దేని మీద? ప్రాకారముల మీద. చాలా ఆనందం ఉన్నాడు, ఈ సొమ్మేం పోయింది అనుకునేరు. మరి ఆత్మీయులుగా మనం ఉన్నప్పుడు మనకు ఆనందమే. ఎందుకంటే ఈ సంవత్సరము యొక్క ప్రాముఖ్యతను మనము స్థిరపరచడము లేదు, కానీ మన తలంపులలో గుర్తించడానికి. ఇది ఖాయమని నేను అనను. ఒకవేళ ఇది నెరవేరబడకపోతే, అదుగో నువ్వు అన్నావు కదా అని నన్ను అనడానికి వీలు లేదు. బైబిలు నిరంతర పరిశోధనా గ్రంథమే. నువ్వెంత తవ్వితే అన్ని అమూల్య రతనాలను నీవు కనుగొనబోతున్నావు. ఇప్పటి వరకు ఇప్పుడు చదివిన వాక్యాలను నువ్వు జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ దైవజనమా, ఇశ్రాయేలు ప్రజలు ఈ 2026వ సంవత్సరములో ఇదిగో అంటూ ఉన్నాడు, ఇది ప్రాముఖ్యమైన సంవత్సరము, ఇది దేవుని సంవత్సరం అని వాళ్ళు ప్రముఖముగా ఎంచుతారు.
అదే కాదు, ఇంకా నువ్వు జాగ్రత్తగా చూస్తే వారు 5 ఎర్రని పెయ్యలను తెచ్చారని కూడా కనపడుతుంది. వాటి వయస్సు రేపు నవంబరు నాటికి 3 సంవత్సరాలు దాటిపోయే పరిస్థితి 4కి కనపడుతుంది. ఇవన్నీ ఎందుకు హెచ్చరికలు మీరు గుర్తిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. నీవు నేను ఇంకా 30దంతలుగానో ఇంకా 60దంతలుగానో నీ జీవితం ఉంటే ఏమైపోతావో అనేది గ్రహించులాగున నీవు 100అంతలుగా ఫలించి ఆత్మానుసారమైన పవిత్రురాలైన కన్యకగా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు ఆయన రాకడ ఉన్నది గనుక నీవు సిద్ధపడి ఉండాలి అనేది ప్రముఖమైన అంశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు జాగ్రత్తగా గమనిస్తే ప్రియ దైవజనమా, ఈ 2026 హిబ్రీయులకు అనగా ఇజ్రాయేలు ప్రజలు అది ప్రాకారములకు ఎక్కుచు వారు బూరలు చాటించుట. బూర ఎందుకు చాటిస్తారో తెలుసా? ఇజ్రాయేలు 2 కారణాలని నేను గమనించాను. మీకు ఇంకేదైనా మూడోది దొరికితే సంతోషమే. నా దృష్టికి ఒకటి యుద్ధనాదము, సమకూర్చుటకు జనాన్ని, రెండవది పిలుచుటకు. ఈ 2 సరి సమానమైనదే. ఈ రోజున ఈ మాటలో ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, ఆత్మ సంబంధించిన భావం ఏమిటి అంటే, ఆయన తన ప్రజలను సమకూర్చు కాలముగా మనము ఆ మాటను ఎంచబోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ 2025లో ఇక్కడ వాళ్ళు ఒక సంభవాన్ని మనకు చూపుతున్నారు. ఇది అంత్యకాలానికి చెందినటువంటి క్రమము. వారు 100 సార్లు వారు బూరను ఊదారు. 1 కాదు, 2 కాదు. ఆ ప్రాకారములను ఎక్కి వారు యెహోవా సంవత్సరము, ఇది యహ్వే సంవత్సరం అన్నారు. యహ్వే అనే మీనింగు YHWH. వీటన్నిటి కదలిక 26 అంకెలు వస్తాయి. ఇక్కడ చూడండి దయచేసి, ఇదిగో ఇక్కడ కనపడుతుందా? ఈ వై, ఈ పదానికి 5, ఈ పక్కన ఉంది హెచ్, దీనికి 6, దీనికి మరలా 5, దీనికి 10. ఈ అంకెలను కలిపితే 5, 6, 5, 10 కలిపి ఎంత అయింది? 26. నేను అది గ్రూపులో దాన్ని పెట్టడానికి ప్రయాసపడతాను, అందుకే రాసుకోనల్లా ఇక్కడ పెట్టాను. మొత్తం ఎన్నైనా 26. 26. అందుకనే ఈ 26 అనే అంకెకు వాళ్ళంత ప్రాముఖ్యతనిస్తున్నారు. నాకు స్వయంగా నా స్నేహితుడికి ఒకడికి అక్కడే ఉంటాడు, ఫోన్ చేసినప్పుడు ఏంటయ్యా అంటే, అబ్బో ప్రాకారాలు ఎక్కారు, మీకు 26 ఇప్పుడు ప్రారంభమైంది, మాకు అక్టోబర్ 15 ప్రారంభమైంది, ఇది మాకు ప్రశస్తమైన పండగ, అది బూరల పండగ, ప్రాకారాలు ఎత్తబడు పండగ, అది రూపాంతరము చెందు పండగ, పైకి ఎత్తబడు పండగ. ఇప్పుడు దానిలో కొన్ని ఆధారాలు అన్నను కానీ బైబిల్లో జరుగుతున్న సంభవాలు మనము సాక్ష్యాలుగా తీసుకుందాం, ఆధారంగా కాదు. ఆధారం అనడానికి రాకడను ఆధారముగా ఆ పరిస్థితులను దీన్ని ఎంచలేము. కానీ ఇదిగో మీలో కొందరు ఉన్నారు, నువ్వు 26లోనే రాకడ వస్తుందని అన్నావే, రాలేదు, మరి నువ్వు తప్పు చెప్పావు అనేవాళ్ళు కూడా ఉంటారు. నేను అనలేదు, పరిశీలన మాత్రమే మీ ముందు ఉంచుతున్నా. ఇంకా కొందరు ఏమంటారంటే, నువ్వు ఇంత రూఢిగా నువ్వు నమ్ముతున్నానంటున్నావు, నువ్వింత ఇదిగా చెబుతున్నావు అని, మందసమయంగా దొరకలేదు కదా అనేవాళ్ళు ఆలోచనలో దైవజనులు కూడా ఉన్నారు. మంచిదే, అది దొరికిందో లేదో నేను ఎరగను, వాళ్ళు రహస్యపరిచారు. ఒకవేళ అది దొరక్కపోతే, నోట్ దిస్ పాయింట్, ఆ మందసము దొరక్కపోతే, మందిరము కట్టాక కదా మందసము, ఈలోపు దేవుడు సహాయం చేస్తాడు. ఈలోపు దేవుడు సహాయం చేస్తాడు.
కానీ ఒక విషయము మాత్రము స్థిరము, ఒక విషయము మాత్రము స్థిరము. ఈ రోజు వచ్చినా, రేపు వచ్చినా, మరునాడు వచ్చినా, ఏ క్షణములో వచ్చినా నీవు సంపూర్ణమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో ఉండాలి. అది ఆయన కోరుతున్నాడు. నీవు సిద్ధపడమంటున్నాడు. అందు నిమిత్తమై కొన్ని గణాంకాలు మనం వేసుకోబోతున్నాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము, ఒక చరిత్ర జరిగింది, ఇప్పుడు జరగబోయేది, మీ ముందే చెప్పిన మరొక అంశము కూడా చదువుకుందాం. 38 5వ వచనము నుంచి ఒక్కసారి 5 చదవండి. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారిని అందరినీ నేను ఇది ఎవరితో చెబుతున్నాడో తెలుసా? ఆ 1 నుంచి తర్వాత చదువుకోండి. రోషు అనే దేశంతో చెబుతున్నాడు. రోష్ అంటే రష్యా. బాగా చక్కగా చెబుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ వరకు చెప్పింది మరలా మీ ముందు ఉంచుతున్నాను. చాలా జాగ్రత్తగా అనేక సాక్ష్యాలను మీ ముందు కనపరుచుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యూదులకు 2026వ సంవత్సరము అతి ప్రధానమైన సంవత్సరము. దేవుని సంకల్పమే అయితే ఈ నెలలలో వారు ఒక ప్రధానమైన కార్యము చేస్తారని నా హృదయము ఘోషిస్తూ ఉన్నది. అది ఏమిటి అని మీరు గమనిస్తే, మందిర నిర్మాణ కార్యక్రమము అతి వేగవంతముగా జరగబోతుందని నేను ఎరిగి ఉన్నాను. ఒకవేళ అది దేవుని చిత్తము కాకపోతే నేనేమి అనలేను. కనుక మరొక సంవత్సరానికి కనిపెడదాం. ఏది ఏమైనా మందిరము కట్టాలి. దానికి ముందు ప్రాకారములను ఎక్కి బూర ధ్వనులను వారు ఆక్రమించుకునే క్రమమును వారు ఆ బూరలు ఊదుతారు. ఇదే యెహోషువ 6లో కూడా రాయబడిన సత్యం. వారు యెరికో గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాకారములతోటి దేవుడు విజయాన్ని వారికి ఇచ్చినట్లుగా వారు దాన్ని ఆ దినము స్వాధీనం చేసుకున్నారు. అదే విధముగా వారు బూరల పండగను స్థాపించారు. వారు ఆ బూరల పండగ చేశారు. వారు ప్రాకారములు ఎక్కారు అన్నప్పుడు వారు ఇక మందిర నిర్మాణానికి ఆ స్థలము వారిదిగా, ఈ టెంపుల్ మౌంట్ వీరిదిగా సంపూర్ణ ప్రకటన. ప్రియ దైవజనమా, ఇది జరిగింది అంటే వారు మందిరము కట్టకమానరు. ఇప్పుడు ఆ మందిరము కట్టు ఆ గడియలోనట రష్యాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఓ రోషు. ఇక్కడ పూతు, మిగతా దేశాలు అవి పాతవి, ఇప్పుడు కొత్తగా ఉన్న పేర్లు. ఓ టర్కీ. ఈ రష్యాలోనే అధిక సిరియనులు కలిసిపోయారు. లిబియా, అలాగే మేబీ చైనా కూడా కలుస్తుంది. పెట్టుకోండి. ఎవరు కలుస్తారు? చైనా కూడా ఇటే కలుస్తుంది వీళ్ళకి. మొదటి సపోర్ట్. మన దేశం స్థితి కూడా చూద్దాం. ఇప్పుడు ఓ రష్యా, ఇప్పుడు మొన్న ఇస్రాయేలుతో, ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను, ఇస్రాయేలుతో పారసీకులకు యుద్ధం జరిగిందా? ఏమన్నా జరిగిందండి. పారసీక దేశం అంటే ఎవరు? ఇరాక్ తో యుద్ధం జరిగింది కదే. ఈ ఇరాక్ యుద్ధము జరిగినప్పుడు మీకు అంకెల ఆధారం ఇస్తున్నాను. బ్యాంకర్ని కదా, అందుకే దేవుడు నాకు అంకెలు ఇస్తుంటాడేమో. అంకెలు ఇవ్వబోతున్నా. దానికంటే ముందు ఇది గమనిద్దాం. ఈ ఇరాను దేశం అనబడిన పారసీక దేశము రష్యా సహాయముతో యుద్ధం చేశారా లేదా? చేశారండి. చేయలా. రష్యా సహాయంతోనే రాలా. వార్నింగ్లు ఇచ్చింది తప్ప, రహస్య సహాయమే తప్ప బహిరంగంగా రాలా. గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. రష్యా ఇజ్రాయేలా అమెరికా గర్జించింది తప్ప రాలా. ఇప్పుడు ఇదే యెహెజ్కేలు 38 15 నుండి 17 వచనాలు కాస్త నిదానంగా నేను కూడా ఏకీభవిస్తాను. చదవండి. ఉత్తర దిక్కున దూరమున దూరమున ఉన్న
నీ స్థలములలో నుండి నీ స్థలములలో నుండి. ఇప్పుడు ఇజ్రాయేలుకు ఉత్తరముగా ఉన్న దేశము మరేదో కాదు, ఈ రోషు అనబడిన రష్యానే. నీ స్థలములలో నుండి నీవును నీవును నీతో కూడా నీతో కూడా జనములు అనేకములను జనములు అనేకములను. గుర్రములెక్కి గుర్రాలు. ఈ గుర్రాలంటే మీరు అనుకుంటున్న, మనం అనుకుంటున్న గుర్రాలు కాదే. ఈ గుర్రాలకి ఏమని పేరు? రాకెట్లు, విమానాలు, మిస్సైల్స్ తో కూడిన బాంబర్లు. ఆ రోజే అన్నాడు ప్రవక్త హబక్కు, రథములు చూస్తున్నా నేను, గగనమును చీల్చుకొని రాబోతూ ఉన్నాయి. వాటి కొమ్ములు మైమరుపులు తేళ్లు కుట్టినవలే తునకలు చేయబోతూ ఉన్నాయి దేహాన్ని. పట్టణాలకు పట్టణాలు నాశనము కాబోతూ ఉంది. ఘోరమైన పరిస్థితులు లోకములో రాబోతూ ఉన్నాయి. భయంకరమైన ఆర్థిక స్థితులు లోకాన్ని ఎలబోతూ ఉన్నాయి. నేను 6 నెలల ముందే ప్రకటించాను, అమెరికా కకావికలము కాబోతుంది ఆర్థికముగా. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశానికి సహాయము చేసింది 6 నెలల క్రితమే. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేశాడు, రష్యా ఆర్థిక వ్యవస్థ కుంటుపడబోతూ ఉంది, యూరో కరెన్సీ పెరగబోతూ ఉన్నది. ఇరాను ఈ జరిగిన యుద్ధంలో అఘోరమైన నష్టాన్ని చవిచూసింది. మీకు తెలుసా? మీరు నెట్లో తర్వాత చెక్ చేసుకోండి. 1 లీటరు పెట్రోలు వారికి ఎంతో తెలుసా? 1 రియాలు. ఆనాడు యుద్ధము ప్రారంభ దినాలకు ముందు 1 రియాల్. ఈ రోజు ఎంతో తెలుసా? 45-50 రియాలు. ఎందుకంటే వీళ్ళందరూ ఇశ్రాయేలు బాంబులన్నీ కూడా అణు రియాక్టర్ల మీదే కాదు, ఆయిల్ కేంద్రాల మీద కొడితే అవి అనేకము బ్రద్దలై ఆయిల్ నేటికి మండుతూనే ఉన్నాయి. ఆశర్లపుడని మనకు ఒకప్పుడు ఎరుగుదాం. మొన్న కూడా అంటున్నాను. దినాలు కాదు, నెలలు కాదు, అనేక నెలల పాటు అది మూయబడక మండి 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 అందులో ఉన్న ఆయిల్ కెనాల్స్ బూడిద వలె ఆవిరిగా మార్చబడింది. ఏ విధంగా గమనించాము? ఉండదంతా ఆవిరిగా మార్చబడి అనేక పెట్రోలు, డీజిల్ బావులన్నీ కూడా తగలబడుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రధాన దేవుని సంకల్పం అది. ఎందుకో తెలుసా? దేవుడి ప్రణాళిక నెరవేరాలి. ఈ 6 నెలల క్రితము 5 నెలల క్రితము యుద్ధము జరగడము ప్రారంభించబడి ఈ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలుకు అమెరికా సహాయం చేసింది ఆ దినాన. అది కూడా ఈ ట్రంప్ అని పేరు కలిగిన ఆ వ్యక్తిని మీ ముందు ఉంచాను. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ సహాయము చేసి ఆ ప్రాంతములో నుంచి వచ్చి బంకర్లను బ్రద్దలు కొట్టి సహాయం చేస్తాడని కూడా చెప్పినట్లే దేవుడు అది నిరూపణ చేసి సహాయకారిగా జరిగించి ఆధారం ఇచ్చాడు. అక్కడ ఆ దినాన మీరు కొంతమంది గమనించి ఉండవచ్చు, గ్రహించి ఉండవచ్చు. ఇది జరగబోయిన పరిణామము జరుగుతుందన్నప్పుడు అది చెప్పిన 2-3 నెలలకి అమెరికా రావడము, కొట్టడము, ధ్వంసం చేయడం, లోపల దాగి ఉన్న అణు రియాక్టర్ల కేంద్రాలను బద్దలు కొట్టడం కూడా చూసాం. ఇప్పుడు జరగబోయేది మరొకసారి చూడబోతున్నాం. ఈ 2026 వారికి ప్రాముఖ్యమని ఎంచి ఒకవేళ నోట్ దిస్ పాయింట్, ఒకవేళ వారు తమ క్రమములో ఆ మందిరమే కట్టడం ప్రారంభిస్తే ఆ అంత్య దినాలను గురించి అది అంతముగా దేవుడు ప్రకటించి ఆ తీరును దేవుడు బయలుపరచబోతున్న క్రమం ఏమిటో ఇప్పుడు చదవమ్మా. చదువు మళ్ళీ 15, 16, 17 వచనాలు చదివిన దగ్గర నుంచి. ఓకే అంకుల్. గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి బహువిస్తార సైన్యముగా వచ్చి ఇందులో టర్కీ, పారసీక దేశం అనబడిన ఇరాను, సిరియా,
రష్యా సహాయముతోటి, ఈ రోషు అనబడిన సహాయముతోటి ప్రభువు చిత్తమైతే ఈ డ్రాగన్ కంట్రీ అనబడిన చైనా కూడా కలుస్తుంది. వచ్చి మేఘము ఆ భూమిని కమ్మినట్లు మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు ఆ నా జనుల మీద మీద పడెదరు. పడెదరు. ఇజ్రాయేలుకు నా జనుల మీద పడిదరు. అంత్యదినములందు అద్దుగా ఇది సంభవించిన అంత్యదినములు అంత్య దినముల యందు ఇది ఇది సంభవించిన ఇది సంభవించును. సంభవించునని అన్యజనులు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు జాగ్రత్తగా చూసినప్పుడు మొదట మొన్న ఈ మధ్యన మన కళ్ళ ముందే జరిగిన ఆ యుద్ధాన్ని చూచినప్పుడు ఇజ్రాయేలుకు అమెరికా సహాయము చేశాడు, కానీ రోసు అనబడిన రష్యా మాత్రము ఈ పారసీక దేశానికి సహాయము చేయలేదు. రహస్యముగా చేసి ఉన్నాడేమో, అది ఆయుధ సంపత్తితో చేయలేదు. కానీ జరిగింది ఏమిటి అంటే అపారమైన నష్టము. ఆర్థికముగా ఇరాను తల్లడిల్లిపోతుంది. ఇప్పుడు ప్రజల తిరుగుబాటు చూస్తూనే ఉన్నాం. ప్రతి దినము మీరు చూడండి, ఇజ్రాయెల్ 365 మరియు అల్ జజీరా ఛానల్స్ ప్రభుత్వము మీద తిరుగుబాటు. లగ్జరియస్ లైఫ్ నుండి ఒక్కసారి పాతాళానికి పడి పగతోటి రగిలిపోయి సహాయం చేసేవాళ్ళు ఎక్కడున్నారా అని భీతిల్లుతూ రష్యా వైపు చూస్తున్నారు. సమయము కోసం ఎదురు చూస్తున్నారు. మరొక వైపు అమెరికా గుల్లగా ఆర్థిక స్థితి మాంద్యములతో చిక్కుపడిపోతూ ఉంది. ఆ రోజు సహాయము చేసింది. ఈ అంత్య దినాలలో జరగబోతున్న ఈ పరిస్థితులకు మరొకసారి వారు సహాయము చేస్తారో లేరో. ఎందుకంటే ఇక్కడ అమెరికా సెనేటులో, అమెరికా రాజ్యములో, అమెరికా పార్లమెంటును బట్టి 2 విధాల ఎన్నికలు జరుగుతాయి. ఒక ఎలక్షన్ ఇంటర్నల్, అంటే మనలాగా ఎవరికి పడితే వారు ఎలక్షన్స్లోనికి నిలబడడానికి లేదు. 2 పార్టీలు, ఒకరు డెమోక్రాటిక్, చాలా జాగ్రత్తగా గమనించండి, ఒకరేమిటి డెమోక్రాట్లు, ఇంకొకరు సెనేటర్లు. ఈ యొక్క ట్రంప్ ఎగ్జాంపుల్గా ఈ సెనేటర్ నుంచి వచ్చినవాడు. వాళ్ళకి సెనేటర్ అనే అనుకుంటున్నాను. 2 పార్టీలలో మొట్టమొదట 2 సంవత్సరాల కాలానికి నవంబరు నెల, ఈ సంవత్సరములోనే నోటీస్ పాయింట్, ఈ సంవత్సరములో నవంబరు నెలకి 2 ఏళ్ళు అవుతాయి. రిపబ్లికన్స్, డెమోక్రాట్లు. సెనేటర్ అంటే సెనేటర్ అంటే వాళ్ళు పరిపాలించే వాళ్ళు, పరిపాలించేవాళ్ళు. ఎస్, అందుకే నాకు డౌట్ వచ్చింది, మర్చిపోయాను. ఇప్పుడు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. ఈ రిపబ్లికన్స్ ట్రంప్ ఉన్నాడు కదా, ఈ ట్రంప్కి అమెరికా ఎలక్షన్స్ మనకు 5 ఏళ్లకు ఒకసారి అనుకుంటాను, వాళ్ళు 4 ఏళ్లకు ఒకసారి జరగదు. ఈ 4 ఏళ్ళు మొదటి అర్ధభాగము 2 ఏళ్లకి వాళ్ళు ఇటు రిపబ్లికన్స్ నుంచి అటు డెమోక్రాట్ల నుంచి ఎలక్షన్స్ పెడతారు. అనేక పరీక్షలు పెడతారు. వాళ్ళ సొంత గూట్లో ఎలక్షన్స్ అవి. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఎంపికలు చేసుకుని ఈ నవంబర్ నాటికి డెమోక్రాట్ల నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. అలాగే రిపబ్లికన్స్, ఈ సెనేటర్లో ఈ రిపబ్లికన్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఇక ఆ వ్యక్తి రిమైనింగ్ 2 ఇయర్స్లో ప్రజా అభిప్రాయము కోసం అనేక ప్రాంతాలు తిరుగుతాడు. 4వ సంవత్సరము నాటికి ఎలక్షన్స్ జరగడము అసలైన అధ్యక్షునిగా జరగబోతుంది.
ఎప్పుడైతే మొదటి 2 సంవత్సరాల కాలములో ఒకనిని ఎంపిక చేస్తారో అతని ప్రభావము ఈ అధ్యక్ష భవనము మీద కూడా పడుద్ది. అంటే రేపు నవంబరు తర్వాత ట్రంప్ యొక్క అధికారాలను కుదించడము కాదు కానీ ఫోర్స్ జరుగుద్ది. తను ఏదైనా నిర్ణయము తీసుకుంటే దాని అమలుని వీళ్ళతో సమావేశమై చేయాల్సిందే. ఏదైనా చెయ్యాలి అంటే యూదులకి ఏదైనా సహాయకారి అవ్వాలి అంటే ఈ నవంబరు 2026కు ముందు మాత్రమే చేయగలరు. నోట్ దిస్ పాయింట్. హల్లెలూయా. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇది మనకు 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి ప్రియ దైవజనమా. ఇది చరిత్ర గనుక నాకు కొన్ని ఆ పదభావనలో సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్ర కలుగును గాక. వీటి మీద సహజంగా మానవ రీతిగా మతిమరుపు ఉంటుంది కదా. ఇప్పుడు మనకైతే 5 సంవత్సరాల ఎలక్షను. మనలో ఎవరైనా ఎప్పుడైనా ఒక 5గురిని సభ్యుల్ని పెట్టి ఎలక్షన్ నామినేషన్ పెట్టి గెలుపుడుకు ఆ ఎలక్షన్లో పోటీ చేయవచ్చు. ఆ దేశం అది కాదు. ఒకడు రావాలి అంటే ఎయిదర్ డెమోక్రాట్స్ లేక ఒకరెవరు రిపబ్లిక్. రిపబ్లికన్. ఈ సెనేటర్ ఈ యొక్క అధికార భవనానికి వెళ్ళాలి అంటే మొదట 2 సంవత్సరాల కాలములో ఇప్పుడు ఎంపిక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నవంబరు 2026కి అది ముగిసిపోతుంది. ఇప్పుడు నీవు జాగ్రత్తగా చూచినట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ అసమతుల్యతతో అపారమైన ఆర్థిక సంక్షోభానికి కూరుకోబోతుంది. అది ముందుగా ఎరిగిన వాడై మీ దేశస్థులు మాకు అవసరము లేదు, వెళ్ళిపోండి. ఒకవేళ ఎవరైనా ఉండినట్లయితే ఆ సంస్థలో ఉద్యోగస్తులుగా ఉండదలిస్తే ఆ ప్రజలు ఆ సంస్థ ఆ వ్యక్తికి $1,00,000 కట్టి తీరాలి అని ట్రంప్ పలికిన మాట మనందరము చూస్తూనే ఉన్నాం. ఈ డబ్బు ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుకి మరి ఒకటి గాజా పట్టణానికి నిర్మాణానికి నిధులు అను స్వయంగా ప్రకటించాడు. వాటిని పంపిస్తూ దాని మీద భవంతులు నిర్మాణం, అద్భుతమైన సౌందర్య భవనాలు కట్టి ఆ ఆదాయము వడ్డీ రూపములోను ఆదాయము తిరిగి ఆ వశము చేసుకొని తన దేశాన్ని మరింత బలపరచడానికి. కానీ ఈ రోజున దేశాల వాళ్ళు ఆ దేశాన్ని వదిలిపోయే భయంకర పరిస్థితుల్లో రాబోతూ ఉంది. బలవంతముగా తోసివేస్తూ ఆర్థికముగా కుదేలైపోబోతున్నారు. ఇటువైపు చూసినప్పుడు బావులన్నీ తగలబడుతూ ఒక్క రియాలుగా ఉన్నటువంటి ఒక లీటరు ఆ విధంగా ఉన్న ఇదే ప్రముఖమైన ఈ యొక్క బావులు కలిగిన ఇంధనము కలిగిన దేశాలలో ప్రాముఖ్యముగా లీడర్గా ఉన్న ఈ ఇరాన్ గుల్లైపోయింది. దాని పరిస్థితి భీతావాహరణమైపోయింది. అల్లాడిపోతూ పగ తీర్చుకోవాలి యూదుల మీద అని ఎదురు చూడటం మరొక వైపు చూస్తున్నాం ప్రియ దైవజనమా. ఇప్పుడు వారికి మొన్నటి యుద్ధములో రష్ సహాయము కాలేదు. ఎప్పుడైతే ఇదే మూడవ మాట, ఇదే అదును ఒకవైపు అమెరికా భయంకర స్థితిలోనికి జారుతున్నది. యూరో కరెన్సీకి ప్రధానమైన దేశాలు రోషు ఆధ్వర్యములో ఆ యొక్క యూరోపియన్ కరెన్సీ దాదాపుగా పెరుగుతూ 100 దాకా పెరగటాన్ని నీవు నేను ఆర్థికంగా చూస్తూ ఉన్నాం, బలపడుతూ ఉంది. మరొక వైపు ఇజ్రాయేలు ప్రజలు వారు తమ మందిరాన్ని కట్టి ఆ మందిరము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము 2026వ సంవత్సరము
అది దేవుని సంవత్సరము. కారణము యహ్వే అనే పదము యొక్క సంఖ్య వై అనగా 5, హెచ్ అనగా 6 6. అనగా 5. ఇక్కడ ఆ 4 పదాలను మీ ముందు చెప్పి ఉన్నాను, దాన్ని పెడతాను. మొత్తం 26. ఈ 26 దేవుని సంవత్సరము కనుక మేము ఆ యొక్క ఆ మందిర ప్రాకారాన్ని మా స్వాధీనము చేసుకోవాలనే తలంపులు కలిగి యుద్ధమునకు ముందు, స్వాధీనపరుచుకొనబోయే ముందు వారు బాకానాదము ఊదుతారు, ప్రాకారములు ఎక్కుతూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఇప్పుడు మనము ఒక ఆధారాన్ని కూడా పరిశీలన చేద్దాం. బైబిల్లో ఉన్న ఆధారాన్ని. ఇక్కడ వరకు అర్థమైంది అన్న వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పట్లా? హల్లెలూయా. 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 ఇప్పుడు హల్లెలూయా. దానియేలు చెప్పిన ప్రవచనాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాము. దానియేలు 9:24 నుండి 27కు వద్దాం. చరిత్రను చూడాలి. ప్రకటనలో ఉన్న భాగ్యం అదే. చూడండి. తిరుగుబాటును మాన్పుటకును, పాసమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇక్కడ ఆగమ్మ. ఎన్ని వారాలు ఇచ్చాడు? 70 వారములు. ఎవరైనా కాగితం పెన్ను కలిగిన వాళ్ళు ఉన్నారుగా? ఎవరైనా ఉంటే వాళ్ళు లెక్కలేద్దాం. నేను కూడా అంతే, లెక్కలు రాసుకుంటా ఉంటా, బ్యాంక్ ఉంది కదా. దేవుడు మొత్తము 70 వారాలను ఇచ్చాడు. ఈ 2026ని గమనిద్దాం మొదట, తర్వాత 28, తర్వాత 30. కానీ డెడ్ లైన్ ఎంతో చెప్పగలరా? 2047. 48కి ఆయన వచ్చే ప్రశ్నే లేదు. అనేక సార్లు చెప్పాను. ద ఫైనల్ క్షణము 2047 డిసెంబర్ 31 లోపు ఆయన రాకడ ఉండి తీరాలి. ఏ క్షణము నేను నీవు ఎరగము. అయితే వాటిని పరిశోధన చేసుకుని సిద్ధపడటమే మన ముందు ఉన్న కర్తవ్యం. ఇప్పుడు చూడండి, తిరుగుబాటు మాన్పుటకును సమస్తము, కొన్ని విషయాలను మీ ముందు అప్పుడే ఉంచాను. మొత్తము కలిపి 70 వారాలు అన్నాడు. ఈ 70 వారాలను ఆ కిందనే రాస్తూ ఉన్నాడు. 3 భాగాలుగా విభజించాడు 70 వారాలను. ఒకటి 62 వారాలు. ఎన్ని వారాలు? 62 వారాలు. ఈ 62, ఎందుకంటే 62 వారాల తరువాత అభిషక్తుడు నిర్మూలము చేయబడతాడు. అభిషక్తుడు అధిపతి అంటే మెస్సయ్యా, ద ప్రిన్స్ అనగా మన ప్రియుడైన యేసుక్రీస్తు. 62 వారాలు అయిపోయిందా? అవుతుందా? అవ్వాల్సిందా? అయిపోయిందండి. ఇప్పుడు ఆయన సిలువ వేసినప్పుడు ఇశ్రాయేలు జనము బబులోను దేశపు చెరలో ఉండి వారు బయటికి విడుదల. బయటకి యేసుక్రీస్తు 50 సంవత్సరాలు అయినప్పుడు బయటకు వచ్చి 62 వారాలు. వారానికి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలండి. ఎవరు పలకట్లా? 7 సంవత్సరాలు. వెరీ గుడ్. ఆ తరువాత ఇక 62 పోతే నెక్స్ట్ 7 వారములు, అనగా 7 49 సంవత్సరాలు. ఇది కూడా జరిగిపోయింది. ఇది కూడా జరిగిపోయింది. క్రీస్తు శకము 49 నుండి 70వ శకము వరకు టైటస్ ద్వారా ఇజ్రాయేలు ప్రజలు భయంకరమైన వేదనలను అనుభవించారు. చరిత్ర చెప్తుంది. ఇంకా మిగిలింది ఎంత? 2 వారాలు. 2 వారాల. ఒకటి 62, 7 ఎంత? 69 అండి. ఇప్పుడు మొత్తం ఎన్ని వారాలు? 72, 71, 70. వారాలు అన్నారు. 69. 69 అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎంత?
ఒక సంవత్సరం ఒక ఒక వారము వారము. ఒక వారం వారం. అంటే ఎన్ని ఒక సంవత్సరాలు? 7 సంవత్సరాలు సంవత్సరాలండి. 7 సంవత్సరాలు అంటే దేనిని జ్ఞాపకం చేస్తుంది? శ్రమల కాలం. శ్రమల కాలం. శ్రమల కాలం అండి. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని చూపిస్తూ ఉన్నది. అదే సమయములో 7 సంవత్సరాలు పరమ యెరూషలేములో మనము రాబోవు కాలమా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అంత్యకాలము అని పిలువబడుతూ ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా లెక్కేసేవాళ్ళు లెక్కేయండి. మనము యేసుక్రీస్తు పుట్టిన దినము నుంచి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలైంది? 2026. ధైర్యంగా 2026 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు 1/1/1 ప్రారంభం, ఆ సున్నతి దినం నుంచి. ఇప్పుడు ఒకటి. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఆయన పుట్టిన దినము నుండి ఇప్పుడు 2026 వచ్చింది. అట్ట కాదండి, మరి 7 ఏళ్ల శ్రమ అంటారా? ఇప్పుడు ఇంకొక మాట, ఆయన సిలువ వేయబడ్డది సుమారు ఎన్నో సంవత్సరం? 33.5 సంవత్సరాలండి. 33.5 33. లేకపోతే 33. మనకి అందుబాటు అవ్వడానికి 33 అందాం. అర సంవత్సరం ఉంది, పక్కన ఉంచండి, పర్లేదు. 2000 అంటే యేసయ్య పునరుత్థానుడైన కాడ్నించి ఇప్పుడు 2 పేతురు 3:8 మొత్తం క్రోడీకరిస్తాను, తొందరపడకండి. 3:8 ఏమన్నాడు? ప్రియులారా, ప్రభువు యొక్క ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరము వలెను. సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 2 దినాలైంది. 2000 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు 2000 సంవత్సరాలు అన్నప్పుడు పునరుద్ధాన దినము నుండి 2000 సంవత్సరాలు అంటే ఎంత అవుద్ది? 2 రోజులు. 2 దినాలు అంటే, క్షమించాలి, 2 దినాలంటే పునరుద్ధానము నుంచి ఎన్ని వేల సంవత్సరాలైంది? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు అనుకోండి. ఇంకా ఒక పునరుద్ధానము నుండి 3వ సంవత్సరం. 2030. 33. వెరీ గుడ్. మరలా చెబుతున్నా, యేసయ్య పుట్టిన నాటి నుండి చూస్తే 2026 ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ రీతిగా వస్తే 2026 ఆయన పునరుద్ధానం. మరొక విధమైన ఆలోచన చేస్తే పునరుద్ధానానికి 33 సంవత్సరాల వయసు. అవునా? అవునండి. ప్రభువు యొక్క ఒక దినము 1000 ఏండ్లు అంటే ఇప్పటికి 2 రోజులు. హోషేయ 6వ అధ్యాయము 1-2 చూస్తే, రండి యెహోవా యుద్ధకు వెళ్ళుదము, 2 దినములైన తరువాత ఇజ్రాయేలుకు విమోచన అని ప్రకటించాడు. చూడండి ఇప్పుడు అంకుల్ హోషియా 6:1-2 ఇవి మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన 2 రోజులైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. ఇజ్రాయేలును తిరిగి లేపును. మనము ఆయన సన్నిధిలో బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను కాయును. ఇప్పుడు 2 దినాలు ఇజ్ ఈక్వల్ 2000 సంవత్సరాలు. దైవజనమా, అది ఇప్పుడు 33 సంవత్సరాల యుద్ధ నుంచి 2000 సంవత్సరాలుగా. ఎందుకంటే కొందరేమో పుట్టిన నాటి నుంచి తీసుకుంటానండి. ఎస్, అయితే ఇది 2026. లేదండి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత తీసుకుంటాను అంటే పునరుద్ధానుడైంది ఎన్నేళ్ళప్పుడు? 33. వెరీ గుడ్. ఇది పక్క నుంచి అక్కడి నుంచి 2 రోజులు లెక్కేయండి. 2 రోజులు అంటే ఎన్ని వేలు? 2023.
మొత్తం కలిపితే ఎంత అయింది? 2033. 33. ఇప్పుడు ఈ ఒక వారం అంటే ఎన్ని సంవత్సరాలు శ్రమల దినాలు? హెర్మగెద్దోను యుద్ధం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. -7 చేయండి. 49. -7 49 2033 నుంచి. సరే కాదండి. ఏం ఈ పర్లా. సంవత్సరం అంకుల్ 2026 చక్కగా చెప్తున్నాడు. 2026 అండి. ఎటు చూసినా 2026 కలుపుతుంది. Yes. ఒకవేళ ఆయనే తన జనాంగాన్ని తీసుకొని వెళ్ళ ఉద్దేశిస్తే ఈ 2026 ఇజ్రాయేలు ప్రజల మందిర నిర్మాణానికి జీపోనబడిన 2వ నెల, ఈ 2వ నెల అనబడిన జీపు నెలలో వారు ప్రారంభిస్తారేమో. ఈ 2026 ఒకవేళ అంత్య దినమునకు సూచనేమో. ఎప్పుడైనా ఆలోచన చేసావా? సంపూర్ణునిగా ఉండుటకు సిద్ధముగా ఉన్నావా? నీ బిడ్డలను మేల్కొల్పుతున్నావా? కన్నీళ్లతోనైనా ప్రాధేయపడుతూ ఉన్నావు. ఎటు చూసినా వారు ప్రాకారముల మీదకెక్కారు. ఇది ఒక ఆధారము, సాక్ష్యమే. ఆధారమని నేను అన్ను. నువ్వెట్టి నుంచైనా లెక్కేయి. ఇజ్రాయేలు ప్రాకారముల మీద ఎక్కి బూరలు ఊదుతూ ఉన్నారు. బూరలు యుద్ధమునకు సమకూర్చు కాలము. ఈ యుద్ధము మరేదో కాదు, హెర్మగెద్దోనుకు సిద్ధపడు యుద్ధము. ఈ యొక్క దేశాలు కొట్టమిట్టాడుతూ ఉన్నాయి. పగతో ఇరాను పారసీక దేశము రగిలిపోతూ ఉన్నది. ఇప్పుడు పూతు వారందరూ లేచి ఉన్నారు. అక్కడ పారసీక దేశము లేచి ఉన్నది. అక్కడ ఉన్న రోషుతో అట్టుములాడు. అంత్య దినములలో నేను నీకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాను, ఒక ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాను. అదేమిటంటే నా ప్రజలను తీసుకొని వెళ్ళు గడియ వస్తూ ఉన్నది. అది దానికి ముందు ఒక గడియ జరుగుతూ ఉన్నది, ఒక సంభవం జరుగుతూ ఉన్నది, ఒక భయంకరమైనది జరుగుతూ ఉన్నది. నీవు అంత్య దినములలో రోషు ఓ రష్యా, నీవు పూతు అనబడిన వారితోనూ అలాగే టర్కీ అనబడిన ఈ గోగు మాగోగులతోనూ వీరందరినీ తీసుకొని పారసీక రాజుతో కలవబోతూ ఉన్నావు. మొన్నటి యుద్ధములో వాడు కలవలేదు రష్యా. ఇప్పుడు జరగబోయే క్రమములో రష్యా బలవంతమైన దేశముగా మార్చబడుతుంది. ఆర్థిక ప్రణాళికలతో నిలబడాలి. అందుకని ఈ పారసీకమనబడిన ఈ ఇరాను పెట్రోలు డీజిల్తో ఐక్యము చేయబోతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయేలు మీద మాటు వేసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. అది ఎప్పుడు అంటే ఈ ప్రాకార పండగ తరువాత వారు మందిరం అంటూ జీపు నెలలో కట్టడము ప్రారంభమైతే ఇక పరిస్థితి ఎలా అవుతుందో చూడండి. ఆ యుద్ధము, ఆ శాంతి ఒప్పందమునకు మునుపే. అంతేకాదు ప్రియమైన దైవ జనాంగమా, అంతేకాదు దైవ జనాంగమా, ఒకవేళ ఆయన చిత్తమే అయితే తన ప్రియులను తీసుకుని వెళ్ళువాడిగా ఉన్నాడు. లోకమందు భయంకరమైన ఈ 2026 అనేక శ్రమలకు, వేదనలకు కారణం కాబోతుంది. ఆర్థిక విలయాలకే కాదు, అనారోగ్యాలకే కాదు, ఈ భయంకరమైన యుద్ధాలు, అలజడులకే కాదు, మతమౌఢ్యమైన పరిస్థితులలో అనేక మంది క్రైస్తవులను హింసించబోయే దినముగా, సంవత్సరముగా మనం చూడబోతూ ఉన్నాం. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. దేశాలలో ప్రళయాలు, ఉప్పెనలు రావటానికి ఇది కూడా కారణం. ఎందుకంటే ఒకవైపు నీవు గమనించినప్పుడు ఆయన ఇప్పటికి 2026 ఏళ్ళు అవుతుంది. ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా నామ సంవత్సరం అది అని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సంవత్సరమును బట్టి వాళ్ళు ప్రాకారములకి ఎక్కి అందరూ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు. బూరలు ఊదుతూ ఉన్నారు. బూరలు ఎందుకు ఊదుతున్నారో తెలుసా? జనాంగమును సమీకరించడానికి, యుద్ధమునకు సమీకరించడానికి, తన ప్రజలను ఏకపరచడానికి, అందరినీ ఆహ్వానించడానికి. ఆత్మీయముగా దీన్ని నీవు గమనించినప్పుడు ఒక దినము దేవుడు రాబోతూ ఉన్నాడని, తన విశ్వాసులను తీసుకొని వెళ్ళలై ఉన్నాడని, అందులో నీవు నేను ఉండాలని కోరుతూ ఉన్నాడు. నీవు మామూలు విశ్వాసిగా కాదు, పరిపూర్ణమైన 100 ఫలము అనుభవించు వ్యక్తిగా నీవు ఉండాలని కోరుతూ ఉన్నాడు. అందుకోసమే ఆయన ఈ లక్ష్యాన్ని, ప్రతి దాన్ని పరిశోధన చేయమంటూ ఉన్నాడు. నీవెక్కడున్నావు?
నీ స్థితిగతులు ఏమిటి? ఇంకా లోకము, లోక సంబంధముగా, లోకానుసారమైన వెదలను బట్టి, లోకములో ఉన్న బాధలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నీవింకా మనస్సు పెట్టి అటువైపు చూస్తూ ఉన్నావా? ఒక దినం వస్తే విడువబడతావేమో, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ రోజు క్షణాలలో ఉన్నదని గుర్తించమంటున్నాడు. వారు 26 రీతిగా సెలబ్రేట్ చేశారో మీరు చూసుకున్నట్లు ప్రాకారముల పండగని వారు ఏర్పాటు చేసి ఆనంద ఉత్సాహముతో టెంపుల్ మౌంట్ మాదని ప్రకటించమని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2026 నవంబర్ నాటికి ఆ అమెరికా ఒకప్పుడు ఇజ్రాయేలుకి ఏ సహాయాలు చేసిందో గమనించాము. ఇజ్రాయేలును విమోచనకు ఆ యొక్క సాదృశ్యాలుగా యెరూషలేమును ఇవ్వడమే కాదు, యుద్ధము చేయడమే కాదు, ఇప్పుడు రాబోయే దినాలలో ఈ 2026కు మునుపే 26కు మునుపే అమెరికా సహాయకారి కావాలి. ఆ టెంపుల్ మౌంట్ వాళ్ళకి ఇచ్చిన క్షణమందు వారిక మందిర నిర్మాణ ప్రారంభాలు ప్రారంభిస్తారు. ఇక అదే అదునుగా చూస్తున్న ఇరాను, అదే అదునుగా ఉన్న పాశ్చాత్య దేశాలు, క్రైస్తవ దేశాలనబడిన ఈ లండను గిండను అనేక దేశాలు అన్నీ కూడా ఈ రష్యా సారథ్యంలో ఇజ్రాయేలుకు వ్యతిరేకులై అక్కడ వారితో కలిసి యుద్ధనాదము బోర మోగించబోతూ ఉన్నారు. అమెరికా మరొకసారి చెప్తున్నాడు, ఆర్థికముగా వారు ఆ దినము సహాయము చేయలేకపోవచ్చేమో, అయితే వారికి సహాయకారి దేవుడై ఉన్నాడు. ఇజ్రాయేలును విమోచించువాడు ఆయన. ఒకవేళ అమెరికా ఆ దినానికి సహాయకారి అవుతున్నాడేమో, అది నేను ప్రస్తుతానికి ఎత్తను. కానీ ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరిగి 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 భయంకరముగా ఇజ్రాయేల్ మీదకు రంకెలేగుట మనం చూడబోతూ ఉన్నాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఈ కారణమైన ఇజ్రాయేలును వారు విడవరు, అదునుకై చూడబోతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటినీ నీవు గమనించినప్పుడు ఆయన ద్వారము యొద్దనే ఉన్నాడు. ఈ శ్రమలలో విడవకుండా, ఈ హెర్మగెద్దోనికి ఇవ్వకుండా తన మందను కొనిపోబడు క్షణాలకై ఆయన నిర్ణయించాడు. ఆ మందలోనికి కొనుపుడు వారిగా నీవు ఉండాలంటే నీవెలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా పరిపూర్ణత పొందాలో నీకే విడిచిపెడుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఇంకొక ఆధారాన్ని కూడా, ఇంకొక సాక్ష్యాన్ని కూడా మనము రాబో దినాల్లో ఆయా సమయాల్లో ధ్యానిద్దాం. ప్రియ దైవజనమా, అక్షరము ముదుగో సాక్ష్యముగా మనకు చూపుతున్నాడు. యెహోవా దినము అనగా యెహోవా సంవత్సరం. యెహోవా సంవత్సరము ఈ 2026గా ఎంచినందువలనే వారు ఈ బాకా ఊదారు. దాని భావం ఏమిటి అంటే, అదిగో ఆ రోజు చెప్తున్నాడు, ఇదిగో ఈ కాలము, ఈ కాలము, ఈ కాలము. దానియేలు తెలియచేస్తున్నాడు, 2 దినాలనగా 2000 సంవత్సరాలు. 2 దినాలు 2000 సంవత్సరాలు. ఇది యేసయ్య పుట్టిన నాటి నుంచి తీసుకున్న ఈ సంవత్సరం 2026. అది క్రీస్తు సంవత్సరముగా వారు ఎంచుతూ ఉండవచ్చు. నేను ఎరగను, వారు క్రీస్తుని అంగీకరించరు. కానీ ఈ 2000 ఒకవేళ అలా కాదయ్యా, పునరుద్ధానము నుంచి లెక్క మానవ రీతిగా కాదు, పునరుద్ధానము 33.5 సంవత్సరాలు, 33 అనుకుందాం. అక్కడి నుంచి 2 దినాలంటే 2033. మరి యుద్ధనాదమునకు, హెర్మగిద్దోనుకు 1 వారం అనగా 7 ఏండ్లు మైనస్ చేయాలి. ఎందుకంటే అది యుద్ధము, అది తీసివేయబడ్డప్పుడు 2026. ఏమో, దేవుడు నాకిచ్చిన కృపను బట్టి నేను తవ్వాను, మీరు కూడా తవ్వండి, గమనించండి. ఏమో, ఈ సంవత్సరము భయంకరమైన వ్యతలు లోకముందు రాబోతూ ఉన్నాయి. ఇది స్థిరం. దేశాలు వాటి వాటి పరిమితుల్లో భయానక ఉత్పాతాలతోటి మలకండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ నూతన సంవత్సరము ఆశీర్వాదం ఉండాలి అంటే నీ కుటుంబం అంతా దేవుని కలిగి ఉండాలి. ఎక్కడైనా నువ్వు ఉండు, ఏ ఖండములోనైనా ఉండు, కానీ నీ కుటుంబములో క్రీస్తు ఉండాలి. అట్టి కృపతో మనము దీవించబడుదుము గాక. ఆమేన్. అర్థమైందన్న వాళ్ళు మాత్రమే దేవుని స్తుతులు చెల్లించండి.
ఇంకొక సాక్ష్యాన్ని ఆధారం కాదు, ఇంకొక సాక్ష్యాన్ని మరుసటి కాలంలో ధ్యానిద్దాం. దేవుడి ఈ మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, అయ్యా, అనేక సాక్ష్యాలు, అనేక ఆధారాలు మాకు తెలియచేస్తూ ఉన్నాం. సిద్ధంగా ఉండు అన్నాం, కానీ మేము ఉండలేకపోతున్నాం. మమ్మల్ని మన్నించు.